కాదు, లెట్ హిమ్ కంప్లీట్ అండి. ఒకళ్ళు మాట్లాడినాక ఒకళ్ళు మాట్లాడి మీ దగ్గరకు వస్తాను. రెడ్డి గారు మీరు మాట్లాడండి. రెడ్డి గారు ఇంకా 2 ప్రశ్నలు ఉన్నాయి. మీరు చెప్పింది ఏమంగానే నేను మీకు ఆ ప్రశ్నలు ఉంటాయి. మేము మాకు భయం అయితే మేము మళ్ళీ ఈ రోజు చెప్తున్నాం, రాబోయే ఎన్నికల్లో కూడా అది 175 కావచ్చు, 225 కావచ్చు, సింగిల్ గానే మేము పోటీ చేస్తున్నాం. మేము అధికారంలోకి రాబోతున్నాం. మీ కూటమికి దమ్ముంటే పొత్తులోనే వస్తారా, లేదు ఇదే పొత్తు కొనసాగుతుందా, లేదు విడివిడిగా పోటీ చేస్తారా చెప్పండి. 175 స్థానాల్లో పోటీ చేసే పార్టీ అసలు మీలో ఉందా? వాళ్ళ భవిష్యత్తు గురించి పక్కన పెట్టండి రెడ్డి గారు. రెడ్డి గారు, కూటమి భవిష్యత్తు పక్కన పెట్టండి, మీ వర్తమానం ఆలోచించుకోండి. నేను ఇందాక చెప్పినట్టు లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ చెప్పాడు ఏమని, అయ్యా ఇది స్టాట్యూటరీ, దీనికి చట్టబద్ధత లేదు, లాలో లేదు. సో మీరు చేయాల్సింది ఏంటంటే అయ్యన్న పాత్రుడి గారి దగ్గరికి ఆయనకు మంచి మూడ్లో ఉన్నప్పుడు వెళ్ళి, అయ్యా అయ్యన్న పాత్రుడి గారు మొత్తం 11 మంది మేము, ఏదో మీ సంతోషం అంటే అప్పుడు ఇచ్చినా ఇవ్వచ్చు. అది ఆయన పూర్తిగా ఆయన డిస్క్రిప్షన్ మీద ఆధారపడింది. ఆ ప్రశ్నకి మేము ముందుగానే ఫస్ట్ లోనే స్టార్టింగ్ లో సమాధానం చెప్తాం. అది ముగిసిపోయిన అంశం, అది కోర్టులో ఉంది. కోర్టు తీర్పిస్తే ఆ తీర్పుని మేము శిరసా వహిస్తాం. దాని ఎండ్ ఆఫ్ మ్యాటర్. ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే, ఒకడు భిక్ష వేస్తే మేము అరులు కాసి దానికోసం పడిగా ఉండి కాసే పరిస్థితి అయితే మాకేమీ లేదు. ఇప్పుడు మా నమ్మకం ప్రజాస్వామ్యంలో సమాచార వ్యవస్థ చాలా బలంగా ఉంది. సరే, మీకు ఇంకొక ప్రశ్న అండి. మీరు ప్రజల సమస్యల మీద